శ్రీరామనవమి వ్రతకథ ప్రారంభము. పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో సముద్రాన్ని ఆచమించిన మహా తపస్వి శివభక్తుడైన అగస్త్య మహాముని ప్రశాంతంగా ఆసీనులై ఉన్నారు. ఆయనను ఆశ్రయించి ఎందరో శిష్యులు జ్ఞానాన్ని పొందుతున్నారు. వారిలో అగస్త్యునికి అత్యంత ప్రియమైన శిష్యుడు సుతిష్ణుడు. సుతిష్ణుడు సామాన్యుడు కాదు. ఆయన కూడా గురువుకు తగ్గ శిష్యుడు, గొప్ప రామభక్తుడు. ఒకనాడు సుతిష్ణుడు వినయంగా చేతులు జోడించి తన గురువుగారైన అగస్త్యుని వద్దకు వచ్చాడు. లోక కళ్యాణం కోసం పాప కార్యాలతో సతమతమవుతున్న సామాన్య మానవులను ఉద్ధరించడానికి ఏదైనా సులభమైన మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. తన శిష్యుని లోక కళ్యాణ కాంక్షను చూసి అగస్త్యుడు మురిసిపోయాడు. ఓ సుతిష్ఠముని, నీ దయార్థ హృదయానికి నేను సంతోషిస్తున్నాను. నీకు నేను ఇహపర లోకాలలో ఆనందాన్ని, అంత్యకాలంలో మోక్షాన్ని ప్రసాదించే ఒక పరమ రహస్యాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను అని ఈ విధంగా శ్రీరామనవమి వ్రత విశిష్టతను ప్రారంభించాడు. సృష్టిలోని సమస్త జీవకోటిని పాపాల నుండి రక్షించటానికి కుప్పకూలుతున్న ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టడానికి ఆ శ్రీమన్నారాయణుడు స్వయంగా మానవ రూపంలో ఈ భూమిపై అవతరించాలని సంకల్పించాడు. అది ప్రకృతి అంతా వసంత ఋతువుతో చిగురుస్తున్న సమయం. అత్యంత పవిత్రమైన చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు పునర్వాసు నక్షత్రాన అయోధ్యలో కౌసల్యమాత గర్భాన ఆ పరమాత్మ శ్రీరాముడిగా అవతరించాడు. రాముడు సాధారణమైన శిశువు కాదు. ఆయన సచ్చిదానంద స్వరూపి. సత్యం, జ్ఞానం, ఆనందం మూర్తిభవించిన ఆ శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించిన పరమ పవిత్రమైన దినమే శ్రీరామనవమి. ఈ రోజును మనిషి ఎలా జరుపుకోవాలో అగస్త్యుడు ఇలా వివరిస్తున్నాడు. శ్రీరామనవమి రోజున మనిషి దేహాన్ని, మనసును భగవంతునికి అంకితం చేయాలి. ఆ రోజు ఉదయం నుండే కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టాలి. భోజనం చేయటం వల్ల శరీరంలో తామస గుణం పెరిగి నిద్ర వస్తుంది. నిద్ర దేవుడికి దూరం చేస్తుంది. అందుకే ఆహారాన్ని మాని ఉపవాసం అనగా భగవంతుని సమీపంలో మనసును లగ్నం చేసి ఉంచాలి. రాత్రి సమయంలో ఆ శ్రీరామచంద్రుని ఆసనం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన 16 రకాల ఉపచారాలతో వైభవంగా ఆరాధించాలి. షోడశోపచార పూజ నిర్వహించాలి. ఆ రాత్రి నిద్రపోకూడదు. రామాయణాన్ని చదవాలి లేదా పురాణాలు వినాలి. ఇక్కడ జాగరణ అంటే కేవలం కళ్ళు తెరిచి కూర్చోవడం కాదు, మనలో నిద్రపోతున్న జ్ఞానాన్ని మేల్కొల్పడం. నవమి గడిచి దశమి ఉదయం రాగానే కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ రాముని పూజించాలి. ఆ తరువాత భగవంతునికి మధురమైన పాయసంతో అన్నాన్ని వండి నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదాన్ని ముందుగా ఇంటిలోని పెద్దలకు, బంధువులకు వడ్డించి వారిని తృప్తిపరచాలి. భగవంతుడు మనలోని భక్తి అనే మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడని చెప్పడానికి పాయసం ఒక ప్రతీక. అనంతరం మన శక్తి కొలది గోవును, భూమిని, నువ్వులను, బంగారాన్ని, వస్త్రాలను, ఆభరణాలను సత్పురుషులకు దానం చెయ్యాలి. నాది అనుకున్న సంపదను 10 మందికి పంచినప్పుడే ఆ కౌసల్యపుత్రుడు నిజంగా ఆనందిస్తాడు. ఇలా చేయటం వల్ల ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన పాపాలు అగ్నిలో పడిన దూదిలా భస్మమైపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పగా గురువు మాటలు విన్న సుతిష్ణుడి గుండె కరిగింది. ఓ అగస్త్య మహర్షి, మీరు చెప్పిన ఈ సప్తదానాలు వైభవంగా పూజలు చెయ్యాలంటే చాలా ధనం కావాలి కదా. మరి పూట కూడా గడవని పేదవారి పరిస్థితి ఏంటి? నిత్యం దారిద్ర్యంతో బాధపడేవారు ఈ వ్రతం చెయ్యలేరా? వారికి సులభమైన ఉపాయం లేదా అని అడిగాడు.
భగవంతుడు కేవలం ధనవంతులకే సొంతం కారాదు అన్నది శిష్యుని ఆవేదన. అప్పుడు అగస్త్యుడు చిరునవ్వుతో ఇలా పలికాడు, నాయనా, భగవంతుడు దరిద్రుడిని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎవరి శక్తి మేరకు వారు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి రాగి, వెండి లేదా కనీసం మట్టితోనైనా ఆ శ్రీరామచంద్రుని ప్రతిమను చేయించి పూజించవచ్చు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. స్తోమత ఉండి కూడా పిసినారితనం చేయకూడదు. ఉన్నంతలో నిస్వార్థంగా ప్రతిమను కొని ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తే చాలు, వారి సర్వ పాపాలు తొలగిపోతాయి. అయితే ఎవరైతే ఈ పవిత్ర దినాన ఉపవాసం మాని ఇంద్రియాలను అదుపు చేసుకోలేక భోజనం చేస్తారో, వ్రతాన్ని అవమానిస్తారో వారు నరక కోపంలో పడతారని మహర్షి హెచ్చరించాడు. వ్రతం గురించి తెలుసుకున్న సుధిష్ణుడు భగవంతుని చేరటానికి మూలమంత్రాన్ని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఒక మహారహస్యాన్ని వెల్లడించాడు. ఓ సుతీక్షణ, సమస్త రామ మంత్రాల్లో కల్లా రామ షడక్షరి మంత్రం అనేది మంత్రాలకు రాజు వంటిది. ఇది సాక్షాత్తు తారక మంత్రం. తారకము అంటే సంసార సముద్రాన్ని దాటించేది అని అర్థం. దీనికి ఒక గొప్ప ఉదాహరణను మహర్షి వివరించారు. భూమి మీద అత్యంత పవిత్రమైన నగరమైన కాశీలో గంగానది తీరాన మణికర్ణిక ఘట్టం ఉంది. అక్కడ మరణించే ప్రతి మానవుడి కుడి చెవిలో సాక్షాత్తు ఆ పరమశివుడి స్వయంగా వచ్చి శ్రీరామ అనే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంటే స్వయంగా శివుడు పఠించే మంత్రమిది. మోక్షఖండంలోని రుద్రగీతలో శివుడు ఈ మంత్రం గొప్పతనాన్ని వివరించాడు. అందుకే ఆ రాముడిని తారక పరబ్రహ్మము అని పిలుస్తారు. ఇక చివరగా అగస్త్య మహర్షి ఈ వ్రతం యొక్క సంపూర్ణ విధానాన్ని వివరిస్తున్నారు. నవమి రోజున లోహపు ప్రతిమతో దేవుడిని ఆవాహన చేసి ఏకాగ్ర చిత్తుడై, అంటే మనసుని దేవుని యందే నిలిపి జపం చేయాలి. మరునాడు పునఃపూజ చేసి బ్రాహ్మణులను అన్నదానంతో సంతోషపెట్టాలి. ఇలా ఎవరైతే దీక్షగా 12 సంవత్సరాలు చేస్తారో వారి కర్మలన్నీ నశిస్తాయి అని అగస్త్య మహర్షి వివరించగా, సుధిష్ణ మహాముని ఇలా అడుగుతున్నారు, గురువుగారు, మంత్రం రాని వారి పరిస్థితి ఏమిటి అని ఎవరైనా అడిగితే దానికి కూడా అగస్త్యుడు దారి చూపాడు. మంత్రాలు తెలియకపోయినా, వేదాలు చదవకపోయినా పర్వాలేదు. నవమి రోజున భోజనం చేయకుండా ఉపవాసం ఉండి నిరంతరం శ్రీరామ అని ఆ శ్రీరామచంద్రుడిని స్మరించుకున్నా చాలు, వారి పాపాలు హరించుకుపోతాయి. గురువు వద్ద మంత్రం తెలుసుకుని ప్రతి గంట నిశ్చలమైన మనసుతో ప్రాపంచిక కోరికలు లేకుండా కేవలం మోక్షాన్ని మాత్రమే కోరి పూజించేవాడు నాశనము లేని ఆ శ్రీరామ తారక పరబ్రహ్మములో లీనమవుతాడు. ఫలశ్రుతి: ఈ అగస్త్య సుతిష్ట సంవాదాన్ని విన్న, చదివిన, నవమి నాడు ఆచరించిన ఆ లోకాభిరాముడైన శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్యాలను, అంత్యకాలంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శ్రీరామనవమి వ్రతకథ సమాప్తము.